హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మైరా మీడియా. నేను మీ చందు మీకోసం మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తీసుకొచ్చేసాను. బేసిక్గా మనకి సినిమాలన్నా ఎంటర్టైన్మెంట్ అన్నా చాలా ఇష్టం కదా. ఇక ఈ ఎంటర్టైన్మెంట్ విషయానికి వస్తే ముఖ్యంగా కామెడీ అనే దానికి మనం ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉంటాం. అఫ్కోర్స్ సినిమాలో అవ్వండి, లేకపోతే సీరియల్లో కానీ ఇంకా అదర్ షో ఏదైనా కానీ. సో ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్న షోలో మంచి ప్రోగ్రామ్, కామెడీ ప్రోగ్రామ్ ఏది అంటే అందరూ కూడా టక్కని చెప్పే పేరు జబర్దస్త్. ఇక దీని తర్వాత ఎన్ని షోలు వచ్చినా కూడా ఈ జబర్దస్త్కి మించింది లేదు అనటంలో ఎటువంటి అతిశయోక్తి కూడా లేదు. సో అయితే ఎంతోమంది నటులు ఈ జబర్దస్త్ షో ద్వారా ప్రాముఖ్యత పొందారు. అలానే కొన్ని సినిమాల్లో కూడా అవకాశాలు తెప్పించుకున్నారు. సో అయితే చాలామంది ఎంతో కష్టపడి ఈ స్టేజ్కి వచ్చారండి. సో అంటే కష్టపడి వచ్చిన వాళ్ళు ఉన్నారు, అలానే అదృష్టం బాగుండి వచ్చేసిన వాళ్ళు కూడా అన్నారు. ఇక అతి తక్కువ గ్యాప్లో చాలా ఎక్కువ ఫోకస్ అయ్యి మంచి పేరు సంపాదించుకున్న వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది ఖచ్చితంగా మన హైపర్ ఆది గారు అనే చెప్పుకోవాలి. నిజంగా హైపర్ ఆది గారు ఫస్ట్లో ఏదో అభి గారి టీంలో అక్కడక్కడ కనిపించి ఆ తర్వాత రైటర్గా మొదలై ఇప్పుడు టీం లీడర్ అయ్యి ఆయన మంచి సినిమాలో కూడా అవకాశాలు తెప్పించుకున్నారు. సో అయితే అప్పుడప్పుడు అసలు హైపర్ ఆది గారి కోసమే ఈ జబర్దస్త్ చూసే సంఖ్య కూడా చాలా పెరిగింది ఆ మధ్యకాలంలో. కానీ గత కొంతకాలంగా జబర్దస్త్ అనే ప్రోగ్రామ్ని చాలామంది పెద్దగా చూస్తలేదు అని అనటంలో సందేహం లేదండి. ఎందుకంటే హైపర్ ఆది గారు ఆ షోలో కనిపించట్లేదు కాబట్టి. నిజానికి హైపర్ ఆది గారు ఈ కనిపించి దగ్గర ఒక 3-4 నెలలు అవుతుంది. మరి కొన్ని అనివార్య కారణాల వల్ల ఆయనైతే బ్రేక్ ఇచ్చారు. ఆయనకేదో యాక్సిడెంట్ అయిపోయిందని, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉన్నాయని, ఏదో గొడవలని చెప్పేసి రకరకాల పుకార్లు షికార్లు చేసినాయి. కానీ ఆయనకేదో సినిమాలు ఉన్నాయని చెప్పేసి అందుకే జబర్దస్త్కి బ్రేక్ ఇచ్చారని చెప్పేసి అందిన సమాచారం అయితే కరెక్ట్ అనిపించింది. సో అయితే ఇప్పుడు హైపర్ ఆది గారు మళ్ళీ రీఎంట్రీ ఇచ్చారు. దీనికి సంబంధించిన ప్రోమో ఒకటి సోషల్ వెబ్సైట్లో అయితే తెగ హల్చల్ చేస్తుంది. వచ్చాడయ్యో స్వామి అంటూ మన హైపర్ ఆది గారు ఎంట్రీ ఇవ్వటం, అక్కడెక్కడో జడ్జి పొజిషన్లో కూర్చున్న మన రోజా గారిని స్టేజ్ మీదకి తీసుకొచ్చి ఆవిడతో డ్యాన్స్ వేయటం. ఇక దీంట్లో కొసమరిపి ఏంటంటే మన అనసూయ గారు చెల్లెల్ని తీసుకొచ్చి అందరినీ సర్ప్రైజ్ చేయటం. ఇవన్నీ కూడా హైపర్ ఆది గారు వల్లే సాధ్యం అవుతాయి అంటే మనం నమ్మగలం చెప్పండి? అదే కరెక్ట్ కదా. ఇక దీంట్లో మన అనసూయ గారి మీద పంచ్ డైలాగులు ఉంటాయండి. నీకు లైన్ వేస్తేనేమో నాకు పెళ్ళైంది తెలుసు అంటావు, మీ చెల్లికి లైన్ వేస్తేనేమో దానికి ఏం తెలియదు అంటావు. ఇది ఎక్కడ ఇవన్నీ తెలియకే ఫీమేల్ క్యారెక్టర్ వేసేవాడు కూడా మాకు లైన్ వేస్తున్నారని చెప్పేసి ఆయన అయితే అబ్బో మామూలుగా కాదు. ఇది వరకు దానికంటే ఇప్పుడు మంచి ఊపు మీద ఉన్న మంచి కసిగా ఇది వరకు దానికంటే ఇంకో 100 రెట్లు ఎక్కువ కామెడీ, ఎక్కువ పంచులతో మళ్ళీ మనల్ని అలరించడానికి వచ్చేసారు హైపర్ ఆది గారు. సో మరి ఈ హైపర్ ఆది గారు ఫుల్ ఎపిసోడ్ మాత్రం ఈ జనవరి 24న అయితే ప్రసారం కాబోతుందన్నమాట. సో అది మరి దీనిపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేసి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి అందరికీ రీచేలా షేర్ చేయండి. ఇక ముందు హైపర్ ఆది గారు మరిన్ని స్కిట్లు చేసి మన అందరినీ నవ్వించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శుభాకాంక్షలు తెలియజేస్తుంది మైరా మీడియా. Hi, this is Kartikeya, Shiva from RX100. Please subscribe to Myra Media. Please subscribe to Myra Media on YouTube. Thank you. Please subscribe Myra Media on YouTube. Please subscribe Myra Media. Hi, please subscribe Myra Media. ప్లీజ్ సబ్స్క్రైబ్ మైరా మీడియా. మైరా మీడియాను ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేస్తూ మీరందరూ ఈ మైరా మీడియాను ఆదరిస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.